శక్తివంతమైన అగ్నిపర్వత విస్ఫోటనాల నుంచి విడుదలయ్యే ఆ వాయువులు వేల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవు. వాతావరణంలోకి చేరిన సల్ఫర్ నీటి బిందువులతో కలిసి సల్ఫ్యూరిక్ యాసిడ్ని తయారు చేస్తాయి. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు, పక్షులకు మరియు మొక్కలకు కూడా చాలా ప్రమాదకరమైనది. అంతేకాదు, సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు చాలా దట్టంగా మారతాయి. అవి ఎంత దట్టంగా మారతాయంటే సూర్యకాంతి కూడా భూమికి చేరనివ్వవు. దీనివల్ల భూమిపైకి వచ్చే సూర్యరశ్మి పరిమాణం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఉష్ణోగ్రతలు పడిపోతాయి, వాతావరణం చల్లబడిపోతుంది, పంటలు పండవు, ఆహార కొరత ఏర్పడుతుంది. అయితే 1500 సంవత్సరాల క్రితం కూడా దాదాపు ఇదే జరిగింది. ఒక భారీ అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా వాతావరణంలోకి అపారమైన సల్ఫర్ చేరుకుంది. దాని ఫలితంగా యూరోప్ ఆకాశంలో నల్లని మేఘాలు ఏర్పడ్డాయి. సూర్యకాంతి భూమికి చేరడం కష్టమైంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోవడం, వేసవిలో కూడా మంచు కురిసింది, పంటలు నాశనమయ్యాయి, ఆహార ఉత్పత్తి తగ్గిపోయింది. అప్పటికే వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు ఇది మరొక పెద్ద దెబ్బగా మారింది. ఆకలి, వ్యాధులు, చలి ఈ మూడు కలిసి లక్షలాది మంది ప్రాణాలను బలితీస్తున్నాయి. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.